హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజైతే మేమందరం కలిసి బయటకైతే వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అనేది వీడియో అయితే చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో చాలామంది వీడియో అంత లాంగ్ చూడలేం కదా. సో స్టార్టింగ్ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి కానీ కొంతమంది మనసులో ఉండిద్ది. సో వాళ్ళ కోసం అయితే నేను చెప్పేస్తున్నాను. మేమైతే చార్మినార్కి వెళ్తున్నాము. సో జస్ట్ అలా షాపింగ్ చేస్తూ అలా చూడడానికి అయితే చార్మినార్కి అయితే వెళ్తున్నాము. సో మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము అండ్ లైక్ 4:30కి అలా అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి మా తేజు పాప అయితే మేము మెట్రోలో వచ్చేసాం కదా. సో మెట్రో నుంచి బస్ స్టాండ్ అంటే లైక్ మేము కూకట్పల్లి నుంచి ఎంజీబీఎస్కి మెట్రోకి వెళ్ళాము. సో అక్కడి నుంచి ఆటో తీసుకొని చార్మినార్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ మనం ఎంజీబీఎస్ నుంచి లైక్ బస్ స్టాండ్ కిందికి వెళ్ళి ఆటో ఎక్కాలి కదా. ఆ మధ్యలో అయితే మా తేజు గాడు అయితే మస్తు అల్లరి చేస్తున్నాడు. బయటికి తీసుకొచ్చేసరికి ఇంకా నాకు రెక్కలు వచ్చేసాయి కదా అన్నట్లు ఎంజాయ్ చేస్తుంది అనమాట మా తేజు. సో చూడండి మేమైతే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఎట్లా అంటే చాలామంది చార్మినార్ దగ్గర నుంచి ఆటో చాలా ఎక్కువ పే చేస్తూ ఉంటారు. లైక్ ఒక్కొక్క మనిషి ఉన్న 100-200 అలా తీసుకుంటారు. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అంత అయితే ఇవ్వద్దు. సో ఈచ్ పర్సన్ ఒక 20-25 అంతకంటే ఎక్కువైతే ఇవ్వద్దు. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంత అంటే ఎంత తీసుకుంటారు. సో మనం ఇస్తే ఖచ్చితంగా అంటే వాళ్ళు ఫస్ట్ ఎక్కువ డిమాండ్ చేస్తారనమాట. సో అందుకని మీరు 20 రూపీస్ ఇస్తామని చెప్పండి ఈచ్. మహా లేదు అంటే ఒక 25 అంతకంటే ఎక్కువ అయితే మీరు ఇవ్వద్దు. సో చూడండి మేము ఫైనల్గా అయితే ఇక్కడ రీచ్ అయ్యాము. సో ఫైనల్ స్టార్టింగ్ మా షాపింగ్ అయితే ఫింగర్ రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్తో స్టార్ట్ చేసాం. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్ కానీ ఇక్కడ కాస్ట్ కానీ చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి. అది చూపిస్తున్నా కదా, ఆ పెద్ద పెద్ద రింగ్స్ అయితే 30-40 రూపీస్ ఉంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను అలాంటి రింగ్. నాకు సేమ్ రింగ్ అయితే ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి తెలుసా. చూడడానికి పెద్దగా ఉంటాయి కానీ మన హెవీగా లుక్ కనిపించడానికి సింపుల్గా తక్కువ కాస్ట్లో ఎక్కువ లుక్ కనిపించదు అనమాట. ఈ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ 20 రూపీస్ 30 రూపీస్ అనమాట. ఎక్కువ కాస్ట్ అయితే ఉండవు. చాలామంది అంటారు చార్మినార్ దగ్గర ప్రోడక్ట్స్ అంత క్వాలిటీ ఉండవు అని. కానీ ఎక్కడైనా మనం ఇది సామెత వినే ఉంటారు, పిండి కొద్దీ రొట్టె అనమాట. సో మనం కాస్ట్ పెట్టే కొద్దీ ఎక్కడైనా క్వాలిటీ ఉండిద్ది. కానీ చార్మినార్ తక్కువ కాస్ట్ అని క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. దాంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి షూ అవి సాక్స్లు ఉంటాయి కదా, అవైతే ఒక ప్యాక్ తీసుకున్నాం మా తేజు గాడికి అనమాట. సో ఇవి వచ్చేసి 100 రూపీస్కి 6 or 7 అయితే వచ్చాయి. చాలా బాగున్నాయి అనమాట. పిల్లలకి అనే సాక్స్ వేసి స్లిప్పర్స్ అలా వేస్తే బెటర్ కదా, ఎక్కువ డస్ట్ ఎక్కువ ఉండిద్ది. సో అందుకోసం అయితే మేము ఇవైతే తీసుకున్నాము. సో మా తేజు గాడి పీస్ మిఠాయి తీసుకుంటే మొత్తం మేమే తినేసాము తలా కొంచెం అనమాట. ఆ వెళ్ళే దిక్కులు దిక్కులు చూస్తూ ఉంది, నేను తీసుకున్నాను మీరు తినేస్తున్నారా అని. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాక్స్ బ్యాంగిల్స్ అనమాట. సో ఈ బాక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి ఐ థింక్ 50 రూపీస్ ఉన్నాయి, 80 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ ఉన్నాయి అనమాట. కాకపోతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కువ మనం లావ్ బ్యాంగిల్స్ తీసుకుంటే ఏంటంటే మనకు సైడ్ బ్యాంగిల్స్ లాగా బాగా వేసుకోవచ్చు అనమాట. మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని సైడ్ ఇలా బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. మేము ఎంతమంది వచ్చామంటే లైక్ ఒక 6-7 మెంబర్స్ అయితే వచ్చేసాము. సో మంచిగా అయితే బాగా షాపింగ్ అయితే చేసాము. దట్టు మేము ఏంటంటే ఈవినింగ్ వచ్చాం కదా, అంత టైం అయితే ఎక్కువ లేదు. మనం ఎక్కువ షాపింగ్ చేయాలి, ఎక్కువ తిరిగేసేయాలి అనుకుంటే మార్నింగ్ 10కి అలా బయలుదేరడం బెస్ట్. కాకపోతే ఏంటంటే ఈ సమ్మర్లో డే టైం చాలా అంటే చాలా వేడిగా ఎండ ఎక్కువ ఉండిద్ది కదా. సో ఈవినింగ్ అయితే బెటర్. కాకపోతే ఈవినింగ్ వస్తే ఏంటంటే మనకు 6 దాటిన తర్వాత చార్మినార్ పైకి వెళ్ళి చూడడానికి అలో ఉండదన్నమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారు, నేను చార్మినార్ పైకి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ అయితే వద్దు, డే టైంలో అయితే రండి. ఎందుకంటే 6 దాటితే పైకి అలో చేయరనమాట. సో ఇంత దూరం వచ్చి కూడా మీరు పైకి వెళ్ళి చూడకపోతే అదొక ఫీలింగ్ ఉండిద్ది కదా, అయ్యో అసలు అనవసరంగా మిస్ చేసుకున్న, ముందే రావాల్సింది కదా అనే ఫీలింగ్ ఉండిద్ది. సో అలాంటి వాళ్ళైతే ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం వచ్చి అక్కడ చార్మినార్ చూడాలి అని వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా డే టైంలో రాండి. లేదు మేము షాపింగ్ కోసం వస్తున్నాము అంటే మాత్రం ఈవినింగ్ 3-4 ఆ టైంలో వచ్చి మంచిగా 7-8 వరకు షాపింగ్ అయితే చేసుకోవచ్చు మీరు. సో చూడండి మేము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ సెట్స్కి అయితే చూస్తున్నాము. ఇక చాలా అంటే చాలా రకాల నెక్ సెట్స్
బేర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎలా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ అయితే ఉండిద్ది. మీరేంటంటే ఫస్ట్ వచ్చిన దగ్గరే ఆగిపోకుండా ఫస్ట్ ఒకసారి మొత్తం చూస్తూ ఉండండి. లైక్ అంటే ఎక్కడ మనకు తక్కువ అనిపిస్తది, ఏంటి వేరియేషన్ అని ఖచ్చితంగా క్వాలిటీ సేమ్ ఉండిద్ది. బట్ కాస్ట్ వేరియేషన్ ఖచ్చితంగా ఉండిద్ది. సో ఒకసారి మీరు చూసుకుంటూ దిగండి, చూసుకోండి ఒకసారి. ఇక చూడండి మా తేజు పాప అయితే ఫోటో స్టిల్స్ అయితే ఇస్తుంది. మంచిగా బెలూన్ పట్టుకొని చూడండి, బెలూన్ అలా పట్టుకుందో లేదో, బెలూన్ అయితే పగిలిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే లైక్ కొన్ని కిడ్స్ బొమ్మలు, ఇవి కీ చైన్స్ అవైతే ఉన్నాయి. సో మా వైషు అయితే ఒక 2 కీ చైన్స్ అయితే తీసుకుంది, చిన్న బాబిల్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఇవి, అసలు బేబీ నిద్రపోతున్నట్టు ఎంత అందంగా ఉంది కదా. సో ఇవైతే మా వాళ్ళు ఒక 2 తీసుకున్నారు. సో చాలా అంటే చాలా బాగున్నాయి, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి అంటే అవి చూస్తుంటే అసలు అలా చూడాలనిపించేసింది నాకైతే. వేరే ప్రపంచం అనిపించేసింది అది మొత్తం. అసలు మనలో ఉన్న బాధలు కానీ అవన్నీ మర్చిపోయి అవి చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా అయిపోయిద్ది మనసు కదా. సో మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇలాంటి చిన్న చిన్న టెడ్డీ బేర్స్ కానీ ఇలా కీ చైన్స్ బుడ్డి అయితే చాలా అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయి అక్కడ. సో మేమైతే చెప్పాను కదా, మా వైషు అయితే ఆల్రెడీ తగిలిచ్చేసుకుంది. అది హార్ట్ సింబల్ వచ్చింది కదా, అదైతే తీసుకొని బ్యాగ్ అయితే తగిలిచ్చేసేసుకుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాగ్స్ అయితే చూస్తున్నాము. ఈ బ్యాగ్ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి 100 రూపీస్ అనమాట. చాలా అంటే చాలా బెటర్. యాక్చువల్ అతను 200 చెప్పాడు, మేము 150 అలా అడిగాము. 150 కాదు 100 అలా అడిగాము. సో తను ఇవ్వని అన్నాడు. సో మేమేం చేసామంటే నెక్స్ట్ ఇంకా ఉంటాయి కదా, సో ముందుకెళ్ళి తీసుకుందాంలే అనేసి మేమైతే ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ చూడండి చిన్నపిల్లల ఫ్రాక్స్ ఇవి వచ్చేసి 50 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ అలా అయితే ఉంటాయి. సో ఎక్కువ కాస్ట్ అయితే ఉండవు, కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. డైలీ వేర్ చిన్న చిన్న కిడ్స్ ఉంటారు కదా, మంచు బేబీస్కి, 1 ఇయర్ బేబీ, అలా అయితే డైలీ వేరు ఈ సమ్మర్లో మెత్తగా చాలా బాగుంటాయి. సో చూడండి ఇక్కడ ప్రతిదీ ఇది లేదు అనుకోదాను, ప్రతిదీ అవైలబిలిటీ ఉంటాయి. ఇయర్ రింగ్స్, బట్టలు కానీ, స్లిప్పర్స్, బ్యాగ్స్, డ్రెస్సెస్, నైట్ వేర్స్, ప్రతిదీ. ఇక చూడండి ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా. ఈ మొత్తం ఓన్లీ 100 రూపీస్, ఏవి తీసుకున్నా 100 రూపీస్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలకి ఎక్కువ బాగా యూస్ అవుతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డ్రెస్సెస్ మీద మ్యాచింగ్ అన్నప్పుడు ఇలాంటివి బాగా సెట్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి అన్ని హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, లైక్ దండలు ఉంటాయి కదా పెద్దవి చూస్తున్నారు. ఇవి వచ్చేసి ఓన్లీ 100 రూపీసే అనమాట. చాలా అంటే చాలా బెటర్. సో మనం ఒక 2-3 టైమ్స్ వేసుకున్నా చాలా బెటర్ అనిపిస్తుంది. శారీస్ మీదకి మంచిగా ఉండిద్ది లుక్. ఎక్కువ కాస్ట్ పెట్టవసరం, తక్కువ కాస్ట్లో మనం మంచిగా అయితే షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి స్లిప్పర్స్ అయితే ఉన్నాయి. మేమైతే షూస్ తీసుకుందాం వచ్చాము. బట్ మాకు నచ్చిన కలర్ అయితే సైజ్ లేదు, సైజు ఉన్న కలర్ మాకు నచ్చలేదు. సో మేమైతే అన్ని కలర్స్ అలా చూసేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా చూడండి టెడ్డీ బేర్స్ ఎన్ని ఉన్నాయంటే, చిన్న చిన్న టెడ్డీ బేర్స్ చిన్నపిల్లలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి చూసేయండి. షూస్ చూడండి, డైలీ వేర్ స్లిప్పర్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. మేము చూస్తున్నాం కదా, అది మాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే సైజు 8, సైజు 7, 8, 9 ఆ సైజు లేవు, ఓన్లీ 6 దాకే సైజు ఉందన్నమాట. సో ఇది చూడండి క్యూట్ టెడ్డీ బేర్ ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇది కీ చైన్ టెడ్డీ బేర్ అనుకున్నాను, బట్ అది కాదండి, అది లిప్స్టిక్ అంటే నాకు కూడా తెలియదు. మా కోడలు తీసేసుకుంది. చాలా అంటే చాలా బాగుంది, చూడండి ఎంత క్యూట్గా ఉందో. అసలు ఎంత అసలు చూడండి, ఎవరైనా దాన్ని అసలు లిప్స్టిక్ అనుకోం కదా, కీ చైన్ లైక్ అలా అనుకుంటాం. సో ఆ విధంగా మా పాప అయితే తీసుకుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ నెయిల్స్ అంటాం కదా ఇవే. సో చూడండి ఎన్ని రకాల ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఉన్నాయి. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ, రీజనబుల్గా ఉన్నాయి అన్నమాట. సో ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయొచ్చు. అలాగే పెళ్ళి ఈవెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి కూడా అన్ని రకాల అయితే మాకు దొరుకుతాయి. ఒకసారి అయితే మీరైతే ఖచ్చితంగా వచ్చి షాపింగ్ చేయొచ్చు. జడబిల్లలు కానీ, లైక్ మంగళస్నానం చేసినప్పుడు మొత్తం ఎల్లో వేసేస్తాం, ఎల్లో చైన్, ఎల్లో ఇయర్ రింగ్స్, అలా సెట్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో ఇక చూడండి ఇయర్ రింగ్స్, ఆ ఎల్లో ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. అవి వచ్చేసి 100 రూపీస్. అలాగే ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే 50 రూపీస్. చాలా బాగున్నాయి అనమాట. అంటే లవ్ షేప్స్ కానీ, లైక్ ఓవెల్ షేప్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి 20 రూపీస్కి, 30 రూపీస్కి చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. ఎందుకంటే మనం లేడీస్ మ్యాక్స్ ఎలా చూస్తామంటే
చీప్‌లో రావాలి, బెస్ట్‌లో రావాలని చూస్తాం కదా! సో, ఆ విధంగా అయితే ఇక్కడ చాలా బెటర్. సో, ఇదొచ్చేసి వేణీస్ అనమాట. చూడండి ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో. సో, మేమైతే ఒక 2 అయితే తీసుకున్నాము వేణీస్. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా. అంటే మనం ఈ డైలీ మామూలుగా ఏమైనా ఈవెంట్స్, పెళ్ళిళ్ళున్నప్పుడు ప్రతిసారి ఫ్లవర్స్ కొనుక్కొని పెట్టుకొని మనం కొంచెం అంటే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చేసి బాక్స్ రూ. 100 పడింది. అదే మనం ఒక పెళ్ళికి మనకు రూ. 100 పూలొస్తాయి. బట్ ఇది కొనుక్కుంటే చాలా పెళ్ళిళ్ళకి చాలా టైమ్స్ పనికొస్తది కదా! అందుకైతే నేను తీసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ నాకు ఒక 10 డేస్‌లో ఒక మ్యారేజ్ ఉందనమాట ఈవెంట్. సో, దానికోసం అయితే నేను తీసేసుకున్నాను. ఉండిపోయిద్ది కదా తీసుకుంటే అది అని. సో, ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అనమాట. సైడ్ బ్యాంగిల్స్‌గా ఉన్నాయి. మిడిల్‌లో వేసుకున్న నేను చూపిస్తున్న బ్యాంగిల్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. కాపోతే అవి 200 కాస్టు. ఆలోచించా అనమాట. 200 మళ్ళీ ఎలా ఉంటాయో బయట ఈ కలర్ కాంబినేషన్‌కి అక్కడ లైటింగ్‌కి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. కాపోతే చాలా సేపు చూసి ఆలోచించి సర్లే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు తీసుకుందాము అన్నట్లు నేనైతే అక్కడ పెట్టేసి వచ్చేసాను. దాంతో కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ పాప వచ్చిందనమాట. సో, అవైతే వేరే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము అక్కడ. అంతసేపు చూసాం కదా! మరి ఖాళీగా వస్తే బాగోదని. సో, ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ఇక చూడండి ఎంత బాగున్నాయండి ఈ బ్యాంగిల్స్. అంటే ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి మనకి మంచిగా పనికొస్తాయన్నమాట ఇవి. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ 150 అలా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా బ్యాంగిల్స్ కానీ ఇక్కడ ప్రతిదీ చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయంటే అసలు తక్కువ కాస్ట్‌లో మనం ఎక్కువ షాపింగ్ అయితే ఇక్కడైతే చేసేయొచ్చు మనం. కానీ జెంట్స్‌నైతే మీరు షాపింగ్‌కి అయితే తీసుకురావద్దు. ఎందుకంటే మనతో షాపింగ్‌కొస్తే వాళ్ళు ఖచ్చితంగా బోరింగ్‌గా ఫీల్ అయితారు. మాతో మా బావ వచ్చారనమాట. సో, కాపోతే ఏందంటే మా తేజ్‌గా ఉన్నాడు కాబట్టి మా తేజ్ గాడిని చూసుకోవడానికి సరిపోయింది. మా తేజ్ గాడు లేకపోతే మస్తు బోర్ కొట్టేది. లైక్ మనం షాపింగ్ చేస్తుంటే ఎక్కువ సేపు వాళ్ళు ఉండలేదు కదా! మనం ఏంటంటే ఒక్క ఐటెమ్ తీసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ గాజులే తీసుకోవాలి అంటే లైక్ ఒక 3, 4 షాప్స్ చూసి ఎన్నో రకాలు చూసి ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. బట్ అంత టైం వాళ్ళు మన కోసం వెయిట్ చేయరు కదా! సో, ఇలాంటి షాపింగ్స్ ఉన్నప్పుడు ఓన్లీ లేడీస్ ఫ్రెండ్స్ రావడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. మీరు ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. మీలో ఎంతమంది మీ హస్బెండ్స్ తీసుకొని షాపింగ్కి వెళ్తారో కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే షాపింగ్కి అయితే అస్సలు అంటే అస్సలు రాడు. నార్మల్గా డ్రెస్సెస్ కానీ శారీస్ షాపింగ్ కూడా రాడనమాట తను. ఎక్కువ టైం పెడతాము అన్నట్లు. సో, మీలో మీ హస్బెండ్స్ ఎంతమంది మీకు లైక్ షాపింగ్ తోడొస్తారో నాకైతే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ క్లిప్స్ చిన్న చిన్న పిల్లలకి సెట్ లాగిచ్చారనమాట. చూడండి దీంట్లోనే చిన్న చిన్న క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ అలా చిన్న చిన్నవి అయితే వచ్చేసాయి. సో, ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి చూసేయండి. ఇవి వచ్చేసి మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. సో, మేము వచ్చేసి ఒక 3 హ్యాండ్ బ్యాగ్సే తీసుకున్నాం ఓవరాల్‌గా. ఒకటి బ్యాగ్ తగిలించుకునేది ఒకటి తీసుకున్నాం. అలాగే నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ ఒక 2 అయితే తీసుకున్నాము. సో, ఇది చూడండి నేను ఇందాక చెప్పాను కదా మంగళ స్నానానికి నెక్ సెట్, ఇయర్ రింగ్స్ అని. సో, అదే అనమాట. దాని కాస్ట్ వచ్చేసి రూ. 100. చాలా అంటే చాలా బాగుంది అని రీజనబుల్‌గా అనిపించింది నాకైతే. ఒకసారి పెట్టి వదిలేయడానికి మంచిగా అనిపించింది. సో, చూడండి ఇక్కడ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అన్ని కాస్ట్ వచ్చేసి 200 మహా అంటే 250 ఎంతకంటే ఎక్కువ కాస్ట్ అయితే లేవు. ఈ పెద్ద బ్యాగ్స్ చూపిస్తున్నాయి కదా బ్యాగ్ తగిలించుకున్న అవి కూడా 200, 250 ఉన్నాయి. ఇవి చూస్తున్నారా? ఇవి లైక్ హెయిర్ బ్యాండ్స్ అనమాట. చాలా బాగున్నాయి. పైన కొప్పు కట్టుకొని కొప్పుకేసుకుంటే మనకు పూలలెక్కే అనిపిస్తవి. ఇక చూడండి ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట. 3 పీస్ సెట్, 2 పీస్ సెట్ ఇవి వచ్చేసి 500, 600 అలా ఉన్నాయి కాస్ట్. చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్ అనిపించింది నాకైతే. ఇక చూడండి టాప్స్ కానీ చిన్నపిల్లలకి చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనం ఏంటంటే ఎక్కువ తిరిగి మంచిగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనకు పోంగానే అంటే దొరకవు. ఎన్నో చూస్తూ ఉంటే మనకు మంచి సెలెక్షన్ అయితే కనిపించిద్ది. సో, చూసుకొని మంచిగా అయితే సెలెక్షన్ చేసి మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. ఈ డ్రెస్లలో మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. అంటే చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా అంటే చాలా బాగున్నాయి. సో, అందుకని ఒక 2 డ్రెస్సెస్ పాపకోటి వాళ్ళ చెల్లికోటి నేను 2 డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాం మేము. ఒకసారి చూడండి. మీరు అంతకుముందు చార్మినార్ షాపింగ్కి వెళ్ళుంటే మీరు ఎలా షాపింగ్ చేశారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంటే చేయండి. అంటే మీరు తీసుకున్న అక్కడ షాప్స్ ఉంటాయి కదా. సో, సైడ్ షాప్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో, ఏ షాప్లో బెటర్ కాస్ట్లో ఉన్నాయి మీకు ఏమైనా ఐడియా ఉంటే మాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఆ షాప్కి అయితే విజిట్ చేస్తాము. సో, చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి.
ఇంకా చూస్తాను చార్మినార్కి అయితే లైటింగ్ అయితే చీకటి పడిపోయింది కదా, సో చార్మినార్కి అయితే లైటింగ్ అయితే వేశారు. లైటింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. మన ఇండియన్ ఇవి ఉంటాయి కదా లైక్ ఫ్లాగ్ కలర్స్ అయితే మన చార్మినార్కి అయితే వేసేసారు. ఒకసారి చూడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ అవన్నీ అయితే చూసాము పిల్లల కోసం. మనం ఎక్కువ లేడీస్ ఇంకా అవే కదా ఏం చూస్తాము, ఓన్లీ ఆ డ్రెస్సెస్, ఆ బ్యాగ్స్ లైక్ అవే కదా ఎక్కువ మనం చూసేది. సో చూడండి ఇక్కడ చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ అయితే మంచిగా అయితే దొరుకుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇవన్నీ వచ్చేసి 3 పీస్ సెట్స్ అనమాట. చాలా బాగున్నాయి. అంటే మనం ఇప్పుడు టాప్స్ తీసుకొని లెగ్గిన్స్, చున్నీలు అలా కాకుండా ఇలా 3 పీస్ సెట్ చాలా అసలు యూనిక్గా ఉన్నాయి అనమాట. చాలా ప్లెయిన్గా హడావిడిగా లేకుండా చాలా చూడండి కనకాంబర కలర్ ఎంత బాగుందో అసలు. కలర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో వీటి కాస్ట్ వచ్చేసి 600 అలా చెప్పారు. అసలు బెటర్ ఐ థింక్ నాకైతే 600 3 పీస్ సెట్ అంటే చాలా బెటర్ అనిపించింది. సో ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూడండి డ్రెస్సులు ఎంత బాగున్నాయంటే ఇది వచ్చేసి 700 అలా చెప్పారు. కలర్ కాంబినేషన్ కానీ ఆ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మేమైతే ఎక్కువ తిరిగాము, బట్ షాపింగ్ అయితే తక్కువే చేసాము. అందరి మీద అయితే ఓకే షాపింగ్, బట్ ఇండివిజువల్గా చూస్తే చాలా తక్కువ షాపింగ్ అయితే చేసాము. మేమేమంటే చూడడానికి అలా లైక్ నైట్ వ్యూ చూద్దాం అన్నట్లు అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. బట్ వెళ్ళిన వాళ్ళమైతే సైలెంట్‌గా రాము కదా, సో ఎంతో కొంత షాపింగ్ అయితే ఖచ్చితంగా చేస్తాం కదా. సో అందుకైతే మేము లైట్‌గా అలా టచ్ చేసి వెళ్ళామన్నమాట అన్నిటిని. సో ఏవి వదలకుండా, ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నామనుకో ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడ కాస్ట్ వేరియేషన్ ఎక్కడ ఉంటుందో అర్థమవుద్ది కదా. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు కదా, అందుకోసం అయితే మేము ప్రతిదీ అయితే చూసాము. మా తేజ్ గారు చూడండి అల్లరి చేసేస్తుంది అస్సలు. దానికి అల్లరికైతే హద్దులు లేవన్నమాట. ఇది మూడో బెలూనో ఏమో, ఇప్పుడు 2-3 బెలూన్స్ అయితే పాలగొట్టేసింది. ఇప్పుడు మూడో బెలూన్తో అయితే ఆడుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఇందాక చెప్పాను కదా సెట్ వచ్చేసి అలా బ్యాంగిల్స్ సహా అన్ని సెట్లు అయితే అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మా తేజు గాడి కోసం మేమైతే బొమ్మలు అయితే చూస్తున్నాము. అంటే లైక్ తను ఆడుకోవడానికి ఏదో ఒక బొమ్మ తను వచ్చిన పాపం తీసుకోవాలి కదా, లేదా మమ్మల్ని అయితే చంపడేస్తుంది ఏం తీసుకోకపోతే తన కోసం. సో అందుకని దానికైతే బొమ్మలు అయితే చూస్తున్నారు. సో చూడండి ఒకసారి. సో తను అక్కడ బొమ్మలు చూస్తుంటే మేము ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప వాచ్లు అవి చూస్తుందన్నమాట, ఏమైనా తీసుకుందామా అన్నట్లు. బట్ మాకైతే ఓకే బాగానే ఉన్నాయి, కానీ ఎందుకని మేము వాచెస్ తీసుకోలేదు, ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి అన్నట్లు మేము జస్ట్ చూసేసి వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లిప్పర్స్ అయితే చూస్తున్నాం మా తేజ్ గాడి కోసం. చూడండి ఎంత బాగున్నాయి, చిన్న క్యూట్ షూస్ టైప్లో పిల్లలకి. 200 అనమాట ఫిక్స్డ్ రేట్. అంటే కొన్ని 200 ఉన్నాయి, కొన్ని 150 ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక చూడండి నెక్ సెట్స్, నెక్ అసలు ఎంత బాగున్నాయంటే వాడైతే తను 200 అలా చెప్పారు, నేనేం 150కి ఇస్తారా ఇవ్వనా అని అడిగాను. సో అసలు తను ఎంతసేపటికి ఇవ్వలేదన్నమాట. నాకైతే నచ్చి అక్కడే ఆగిపోయా. సో తీసుకుందాం వద్దా ఆలోచిస్తూ అక్కడైతే ఆగిపోయాను. సో నాకైతే నెక్స్ట్ సెట్ ఏదైనా ఖచ్చితంగా తీసుకోవాలని అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఆ స్టోన్స్ టైప్లో. సో అందుకని వేరే షాప్కి వెళ్ళాము. వేరే షాప్లో ఒకటి నచ్చింది, దానికైతే ఒక స్టోన్ పోయిందనమాట. సో అందుకని ఆ స్టోన్ పోయింది కదా, ఇంకోటి తీసుకుందామని చూస్తే అసలు కనిపించట్లేదు నాకు. అని లైక్ అదే మోడల్లో ఎన్ని చూసినా మాకైతే అక్కడ కనిపించలేదు. సో ఈ చూపిస్తున్నాను కదా ఆ టైప్లో అనమాట, దానికైతే స్టోన్ పోయింది. సో అలాంటి వేరే మోడల్ చూస్తుంటే కనిపించట్లేదు. సో అందుకని సర్లే వేరే షాప్లో తీసుకుందామని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము మేము. సో ఇక్కడ చూడండి ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయో. అసలు ఆ లైట్కి ఆ బ్యాంగిల్స్ అయితే మస్తు అంటే మస్తు మెరుస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి. అసలు ఆ బ్లాక్ కలరు, ఆ మెరూను లైక్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఓవరాల్గా మా షాపింగ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో చూడండి చార్మినార్ ఎంత బాగుందో ఆ లైటింగ్స్తో. నాకైతే నైట్ వ్యూ చాలా హ్యాపీ అనిపించేసింది ఆ వ్యూ చూస్తుంటే. సో మీరు వెళ్ళిన షాపింగ్ మీకు ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి. సో చెప్పాను కదా ఇక్కడైతే నేను నెక్స్ట్ సెట్ అయితే ఒకటి తీసేసుకున్నాను. సో నేను ఏ ఐటమ్స్ తీసుకున్నాను, ఎంత కాస్ట్ ప్రతిదీ అయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రేజీ విత్ మీ. బాయ్ బాయ్.